హిందూ సాంప్రదాయాల్లో నాగపంచమిని చాలా ఘనంగా నిర్వహిస్తారు. మహిళలు గుడిలకు వెళ్ళి నాగదేవతకి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ ఏడాది నాగుల పంచమి ఆగస్టు 9 శుక్రవారం రోజున వస్తుంది. ప్రతి ఏడాది నాగపంచమి పండుగను శ్రావణమాసం శుక్లపక్షంలో 5వ రోజున జరుపుకుంటారు. చాలా ప్రాధాన్యతతో పవిత్రంగా జరుపుకుంటారు. నాగుల చవితి రోజున నాగదేవతతో పాటు శివునికి కూడా పూజిస్తే అశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఇలా చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భక్తులు. శివుని పూజలతో కూడా గుడులు మారుమోగుతాయి. ఇలాంటి పవిత్రమైన రోజున అందరూ పూజలు చేస్తారు. కానీ తెలిసో తెలియకనో పూజల్లో కొన్ని దోషాలు చేస్తారు. ఇలా చెయ్యకుండా పూజల్లో ఎలాంటి దోషాలు ఉండకుండా పూజలు ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచి జరుగుతుంది, ఎలా చేస్తే దోషాలు పోతాయి అనేది తెలుసుకుందాం. నాగపంచమి రోజున పుట్టలో పాలు పోస్తే మంచిదని, నాగదోషం పోతుందని, మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు. పురాణాల్లో కూడా పుట్టలో పాలు పోయాలని ఎక్కడా లేదు. దానికి బదులుగా నాగదేవత విగ్రహానికి, శివునికి పాలాభిషేకాలు చేయాలని చెబుతారు. ఇలా పుట్టలో పాలు పోయడం వలన పాములకు ఇబ్బంది కలుగుతుందని, ఆ పాలు పాములకి జీర్ణం అవ్వక పాములు చనిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేసి పాపాన్ని మూటగట్టుకోకుండా పాములకు ఇబ్బంది పెట్టడం కన్నా ఆ పాలతో పాలాభిషేకాలు చేయండి. అలాగే నాగపంచమి రోజున పాములకు ఎట్టి పరిస్థితిలో హాని చేయకూడదు. పాములకు ఎప్పుడూ హాని తలపెట్టకూడదు. కానీ కొన్నిసార్లు మనకి తెలియకుండానే హాని కలుగుతుంది. అయితే నాగుల పంచమి రోజున తెలియకుండా కూడా హాని చేయకూడదు. ఒకవేళ మీరు చూస్తున్నప్పుడు పాములకి ఏదైనా ప్రమాదం జరిగినా వాటిని రక్షించాలి. నాగుల పంచమి రోజున భూమిని తవ్వకూడదని పురాణాలు చెబుతాయి. ఎందుకంటే భూమిని తవ్వినప్పుడు పాములకు ప్రమాదం జరుగుతుందని, అందుకే భూమిని దున్నకూడదని అంటారు. అలాగే సూదితోని కుట్టడం కూడా చేయకూడదని చెబుతారు. మిషన్ కుట్టే పనులు, జరి పనులు ఈరోజు చేయకూడదని అంటారు. ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. నాగదేవతని పాలాభిషేకాలతో పూజించండి. దానితో పాటుగా శివుని పూజలు చేయండి. ఇంకా ప్రయోజనాన్ని ఇస్తుంది.